ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ హృదయ అంతరామ నుంచి శుభవందనాలండి. ఈ సంవత్సరం ఎంతో మంది మనతో కూడా ప్రవేశించిన వాళ్ళు ఈరోజు మనతో కూడా ఒకవేళ లేకుండా వాళ్ళు ఉండవచ్చు. కానీ ప్రభు కృపతో మనల్ని నడిపాడు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు మనకు విరుద్ధంగా వచ్చినా దేవుడు మాత్రం మనల్ని చేయవదలేదు. కీర్తనల గ్రంథం 146 మొదటి వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు ప్రార్థన చేద్దామండి. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించుడి. ఎవరిని స్తుతించాలి? యెహోవాను స్తుతించాలి. ఎందుకండి? ఆయనను నమ్మిన దేవుని బిడ్డలను ఆయన చెయ్యి వదిలే దేవుడు కాదు. 3వ వాక్యాన్ని చదివినట్లయితే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. 5వ వాక్యాన్ని చదువుతాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చూసినారా? దేవుని యొక్క సహాయం పొందిన దేవుని బిడ్డలు ధన్యులంటే మీరు ధన్యులు. ఎందుకండి? ఎన్నో ఆపదలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో విపత్తులు మీ జీవితంలో వచ్చినా దేవుడు మాత్రం మిమ్మల్ని జీవితలక మీకు సహాయం చేసి ఈ రోజు వరకు మిమ్మల్ని సాక్ష్యంగా నడిపి వచ్చినాడు. చూడండి, మీరు ఎంతో ధన్యులు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ ప్రభువా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడినారే, మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మాతో కూడా ఉండారే, మీకు వందనాలు. ఈ సంవత్సరం నాయన వ్యాధుల నుంచి, పోరాటాల నుంచి, విపత్తుల నుంచి, ప్రమాదాల నుంచి, ఆపదల నుంచి మమ్మల్ని కాపాడారే, మీకు వందనాలు. వీళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళ కుటుంబం నుండి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఈనాటి వరకు ఈ బిడ్డలకు నాయనా మీరు చేసిన ప్రతి ఒక్క మేళ్ల కొరకు మీకు వందనాలు చెప్తున్నాం, స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.